ఏవియన్ క్లినిక్. బోన్ మ్యారో మార్పిడి ఆపరేషన్ అంటే ఏమిటి? బోన్ మ్యారో టెస్ట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారు? బోన్ మ్యారో మార్పిడి ఆపరేషన్ నిజంగా ఎవరికి అవసరం? క్యాన్సర్ రోగులకు మాత్రమేనా లేదా ఇతరులకు కూడా చేస్తారా? మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు స్టార్ హాస్పిటల్స్ డాక్టర్ ఏఎం విఆర్ నరేంద్ర, సీనియర్ కన్సల్టెంట్. హలో డాక్టర్. నమస్తే అండి, నమస్కారం. బోన్ మ్యారో మార్పిడి ఆపరేషన్ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. అసలు ఇది ఎలా జరుగుతుంది? అదేవిధంగా బిఎంటీలో అసలు ఏం జరుగుతుంది డాక్టర్? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, దీన్ని మూల కణాల మార్పిడి అని కూడా అంటారు. దీన్ని రిఫ్రాక్టరీ బ్లడ్ క్యాన్సర్స్కి వాడతారు. అంటే కొన్ని క్యాన్సర్స్, అన్ని బ్లడ్ క్యాన్సర్స్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు. కొన్ని క్యాన్సర్స్కి వాటికి రొటీన్ కీమోథెరపీ ఇచ్చినా వాటికి మళ్ళీ వెనక్కి వచ్చే కెపాసిటీ ఉంటుంది. వాటిని మనం స్పెషల్ టెస్టింగ్, జెనెటిక్ టెస్టింగ్ ద్వారా, మాలిక్యులర్ టెస్టింగ్ ద్వారా ఆ క్యాన్సర్ని కనుక్కొని ఆ క్యాన్సర్స్కి మాత్రమే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. కానీ ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది కొంచెం ప్రమాదకరమైన, అంటే కొంతమందితో రిస్క్ కూడిన పరిస్థితి ఉంటుంది. అబౌట్ 10% ఆఫ్ ద పేషెంట్స్కి ఈ ప్రొసీజర్ వల్ల ప్రాణాపాయం ఉండొచ్చు. సో అందుకని భయపడతారు. సో దానికి పేషెంట్ని కౌన్సిలింగ్ చేసి మనం ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ చేసుకోవాలి. సో ఎలాంటి వారికి ఇది ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది అంటారు? మీరు చెప్పినట్టు నేను చాలాసార్లు విన్నాను, ఇది అంటే చాలా భయపడతారు అసలు చేసుకోవడానికి. కొంతమంది చిన్న ఇంజక్షన్ లాగే అని చెప్తూ ఉంటారు. సో ఎటువంటి కండిషన్లో ఉన్న వారికి ఇది ప్రాణాపాయం అంటారు? సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఇది మేజర్ సర్జికల్ ప్రొసీజర్ ఏం కాదండి. అంటే బేసిక్ ప్రొసీజర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బేసిక్గా జబ్బు మనం బ్లడ్ క్యాన్సర్ని కనుక్కున్న తర్వాత వాటికి ట్రీట్మెంట్ ఇస్తాం, ఇండక్షన్ కీమోథెరపీ అంటారు. తర్వాత వాటికి స్పెషల్ టెస్టింగ్ చేస్తాం, చేసి వెదర్ దీనికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమా లేదా రొటీన్ స్టాండర్డ్ కీమోథెరపీ సరిపోతుందా అని చూస్తాము. సో ఏదైనా టెస్టింగ్ ద్వారా మనకి ఈ క్యాన్సర్కి చేయాలి అంటే, ఈ క్యాన్సర్ని అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా, మెయిన్ కామన్గా అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా, ఈ రెండు ఉంటాయి. వీటిల్లో కొంతమందికి మనం ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది. సో మొదట కీమోథెరపీ వచ్చి వాళ్ళని జబ్బుని కంట్రోల్ చేసి, దాని తర్వాత ఈ ప్రక్రియ ఎలా స్టార్ట్ చేస్తామంటే, సో దీంట్లో 3 రకాలు ఉంటాయండి. అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అని, ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అని. ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే రోగికి జబ్బును కంట్రోల్ చేసి రోగి కణాలే తీసుకొని అతనికి వెనక్కి ఇచ్చేస్తాం. అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అది వేరే వాళ్ళ నుంచి, అంటే దాంట్లో మళ్ళీ అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ 3 రకాలు ఉంటాయి. ఒకటేమో సిబ్లింగ్ మ్యాచ్, సిబ్లింగ్ అంటే అన్నదమ్ముల నుంచి, అక్క చెల్లెల నుంచి. 2 మ్యాచ్డ్ అన్రిలేటెడ్ పీపుల్. సో వీటి మన హెచ్ఎల్ఏ తీసుకొని కొన్ని రిజిస్ట్రీస్ ఉంటాయి, ధాతి రిజిస్ట్రీ అని, డికేఎంఎస్ రిజిస్ట్రీ అని, ఎన్ఎండిపి అని. ఆ రిజిస్ట్రీస్కి ఈ పేషెంట్ హెచ్ఎల్ఏని పంపించి వాటితో మ్యాచ్ అయితేనే మనం ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటాం. 3వది ఏంటంటే హ్యాప్లో ఐడెంటికల్. ఈ మ్యాచ్ లేకపోయినా కూడా ఇప్పుడు నూతన పద్ధతుల ద్వారా సగం మ్యాచ్ అయినా ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ అయినా కావచ్చు లేదా అన్నదమ్ములైనా కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చి చేస్తాం. సో ప్రాబ్లం ఎక్కడ అంటే యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైం సక్సెస్ అవుతుంది. అంటే భయపడాల్సిన అవసరం లేదు. మెయిన్గా ఏంటంటే కాస్ట్ ప్రొసీజర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. రెండోది కొంత రిస్క్ ఉంటుంది. రిస్క్ ఈజ్ అబౌట్ 10 to 20%, కానీ ప్రాణాంతకమైన రిస్క్ ఉంటుంది కాబట్టి మనం భయపడతాం. సో ఈ మొదట మనం ప్రొసీజర్లో కీమోథెరపీ ఇస్తాం. కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఈ కీమోథెరపీ ఇస్తున్న సమయంలో డోనర్ దగ్గర నుంచి, ఇందాక నేను చెప్పాను అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ హెచ్ఎల్ఏ మ్యాచ్ అని, వాళ్ళ దగ్గర నుంచి సెల్స్ తీసుకొని వాళ్ళకు కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి 3-4 రోజులు ఇంజెక్షన్లు ఇచ్చి 5వ రోజు మనం వాళ్ళ దగ్గర ఈ ప్లేటెట్స్ కలెక్ట్ చేస్తాం కదా, అట్లా స్టెమ్ సెల్ కలెక్ట్ చేసుకొని రోగికి ఇన్ఫ్యూజ్ చేస్తాం. అదేం పెద్ద ప్రొసీజర్ ఏం కాదు, మనం బ్లడ్ ఇచ్చినట్టే వాళ్ళకి ఇస్తాము. సో ఆ కణాలు, ఈ స్టెమ్ సెల్ కణాలు, మనం డోనర్ దగ్గర తీసుకున్న కణాలు, దే విల్ హోమ్ ద మ్యారో, ఆ మ్యారోలోకి వెళ్ళి దాని నుంచి మళ్ళీ ఉత్పత్తి అవుతాయి. ఆ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత హెవీ కీమో ఇస్తాం, దాన్ని కండిషనింగ్ కీమోథెరపీ అంటారు. ఆ కండిషనింగ్ కీమోథెరపీ జబ్బుని బట్టి వేరే అవుతుంది. ఇక ఏఎంఎల్ అయితే ఒకలాగా, ఏఎల్ఎల్ అయితే ఒకలాగా, ఇంకా వేరే బ్లడ్ డిజార్డర్స్కి వేరేలాగా ఉంటుంది కండిషనింగ్ రెజిమెన్. అవి ఇచ్చిన తర్వాత కీమోథెరపీ అవటం వల్ల మనకు సెల్స్ పూర్తిగా తగ్గిపోతాయి. పేషెంట్కి బ్లడ్ తగ్గిపోతుంది, రక్తకణాలు తగ్గిపోతాయి, ప్లేటెట్స్ తగ్గిపోతాయి, ఇన్ఫెక్షన్ ఫైట్ చేసే WBC తగ్గిపోతుంది. సో అవి వెళ్ళి ఆ కణాలు ఉత్పత్తి అయ్యేదాకా కొంచెం టైం పడుతుంది. యూజువల్గా ఒక 2 weeks పడుతుంది. ఈ మొత్తం ప్రొసీజర్ అంతా మనం హాస్పిటల్లోనే చేయగలం. ఆ స్పెషల్ రూమ్స్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ రూమ్స్, అవన్నీ HEPA ఫిల్టర్ రూమ్స్ అంటారు. అంటే చాలా తక్కువ సైజులో ఉండి ఇన్ఫెక్షన్ పార్టికల్స్ని రాకుండా చేస్తాయి. ఆ
ఆ ప్రొసీజర్ రూమ్లోనే మనం చేయగలుగుతాం. ఆ 14 days వరకు ఆ కణాలు తక్కువ ఉండటం వల్ల వాటి వల్ల బ్లీడింగ్ కానీ ఇన్ఫెక్షన్ కానీ బ్లడ్ అవసరం కానీ పడుతుంది. సో ఆ టైంలో రిస్క్ ఉంటుంది. వన్స్ సెల్స్ పెరిగిన తర్వాత కూడా ఈ GVHD అనే ఒక కాంప్లికేషన్ రావచ్చు. సో ఈ మొత్తం ప్రొసీజర్ అంతా మనం హాస్పిటల్లోనే ఇన్పేషెంట్గానే చేయాలి, స్పెషల్ రూమ్స్లోనే చేయాలి. చాలా జాగ్రత్తగా స్పెషలిస్ట్ ఆధ్వర్యంలోను, స్పెషలిస్ట్ నర్సింగ్లోను, స్పెషలిస్ట్ డైట్తోను వాటి కంట్రోల్ చేసుకొని మనం చేసుకోవాలి. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఓన్లీ క్యాన్సర్ రోగుల వరకే చేస్తారా, లేకపోతే ఇతరులకు కూడా చేస్తారా? ఎవరెవరికి చేస్తారు? ఏ కండిషన్లో చేస్తారు? రోగి యొక్క కండిషన్ క్యాన్సరే కాకుండా ఇంకా వేరే హెమటలాజికల్ కండిషన్స్, వేరే బ్లడ్ డిజార్డర్స్ కూడా ఉన్నాయండి. అంటే హెమటోపాయిసిస్ అంటే మనకి బోన్ స్టెమ్ సెల్స్, ఈ మూల కణాల నుంచి మనకి కణాలు వస్తాయి. తెల్ల కణాలు కానీ, ఎర్ర కణాలు కానీ, ప్లేటెట్స్ కానీ వస్తాయి. సో వాటి లోపభూయిష్టంగా ఉంటాయి ఆ స్టెమ్ సెల్స్. ఒకటి బ్లడ్ ప్రొడక్షన్లో కానీ, థాలసీమియా మేజర్ అంటారు. సో వాటిలో ఓన్లీ బ్లడ్ ప్రొడక్షన్ డిఫెక్ట్గా ఉంటుంది, ఆ హిమోగ్లోబిన్ డిఫెక్ట్గా ఉండి రక్తం విరిగిపోతూ ఉంటుంది. సో వాటిలోను ప్లస్ మ్యారో ఫెయిల్యూర్ అంటే కణాలు ఉత్పత్తి కావు పుట్టుకతో, కొంతమందికి వీటిని కంజెంటల్ మ్యారో ఫెయిల్యూర్స్ అంటారు. తర్వాత అక్వైర్డ్ అప్లాస్టిక్ అనీమియా అంటారు. తర్వాత మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్, ఒక కైండ్ ఆఫ్ ప్రీ క్యాన్సరస్ కండిషన్. ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్ డిజార్డర్స్, ఇమ్యూన్ డెఫిషియన్సీ వల్ల ఉంటాయండి. ప్లస్ ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్, HLH అంటారు, హిమోఫాగిక్ లింఫోహిస్టోసైటోసిస్ అంటారు. అట్లా వేరే నాట్ ఓన్లీ క్యాన్సర్స్ బట్ అదర్ సీరియస్ బ్లడ్ డిజార్డర్స్ కూడా, రిఫ్రాక్టరీ బ్లడ్ డిజార్డర్ కూడా మనం చేస్తాం. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ ఎందుకు చేస్తామంటే దట్స్ ద ఓన్లీ ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఫర్ ద పేషెంట్. ఆ క్యాన్సర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ మాత్రమే వాళ్ళని క్యూర్ చేయగలుగుతుంది. అందుకని కొంత ప్రమాదం ఉన్నా కూడా మనం ఆ ప్రొసీజర్కి ముందడుగు వేస్తాం చేయడానికి. సో 14 days రెస్ట్ తీసుకోవాలని ఇంతకుముందు మీరు చెప్పారు కదా, ఎన్ని రోజులకి అది పేషెంట్ అనేవాళ్ళు క్యూర్ అవుతారు? కరెక్ట్ 14 days తర్వాత కూడా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? సో టోటల్ ప్రొసీజర్, ఈ కండిషనింగ్ రిజిమెన్, మనం సెల్స్ కలెక్ట్ చేసి ఇవ్వటము, సెల్స్ రికవరీ అని యావరేజ్న 28 days 28 days పడుతుందండి. కీమోథెరపీతో ప్లాటు ప్లస్ సెల్స్ రికవరీకి. సో అరౌండ్ 1 month పడుతుంది. 1 month అయిన తర్వాత పేషెంట్ రికవరీ అయిన తర్వాత పేషెంట్ డిశ్చార్జ్ చేస్తాం. కానీ తర్వాత కూడా కాంప్లికేషన్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ కానీ. పేషెంట్ కణాల రికవరీ అయినా కూడా ఇమ్యూన్ రికవరీకి కొంచెం టైం పడుతుంది. సో ఆ రోగి ఇన్ఫెక్షన్స్కిను ప్లస్ GVHD అని అంటారు. అంటే కణాలు ఒకసారి వేరే డోనర్ కణాలు వచ్చిన తర్వాత డోనర్ కణాలకిను రోగి రెసిపియంట్ కణాలకి మధ్య, ఆర్గన్స్కి మధ్య కొంచెం ఒక రియాక్షన్ లాంటిది GVHD అంటారు, గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్. మెయిన్గా అది స్కిన్ మీదను, GIT మీదను, లివర్ మీదను ఎఫెక్ట్ చేస్తుంది. సో ఆ కాంప్లికేషన్ జాగ్రత్త చూసుకోవడం కోసం మనం అట్లీస్ట్ పేషెంట్ నీ నాట్ బీ ఇన్ హాస్పిటల్, వన్స్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక 3 months మనం రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటే బాగుంటుంది. ఒక చిన్న డౌట్ అండి, బోన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఈ బోన్ మ్యారో మార్పిడి చేస్తారా, లేకపోతే ఇతర క్యాన్సర్లు ఉన్న వాళ్ళకి కూడా చేస్తారా? అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ అనుకోండి. సో ఏంటి అసలు ఇది? సో బోన్ క్యాన్సర్ అనేది డిఫరెంట్ అండి. ఇట్ ఇస్ కమ్స్ అండర్ సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్. మన బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ వేరు. సో బోన్ మనకు మూలుగల నుంచి వచ్చే క్యాన్సర్ని స్టెమ్ సెల్స్ అంటారు. ఈ బ్లడ్ క్యాన్సర్స్ అంటే మూలుగ క్యాన్సర్ కణాలు బోన్ మ్యారోలోను, లింఫ్ నోడ్లోను లేదా బ్లడ్లోనూ ఉండటాన్ని బ్లడ్ క్యాన్సర్ అంటారు. సో నాట్ బోన్ క్యాన్సర్ ఇస్ టోటల్ డిఫరెంట్. అంటే బోన్ ఆస్టియము, పెరిఆస్టియము, అక్కడ నుంచే వాటి బోన్ క్యాన్సర్. మనకి హెమటోపాటిక్ సిస్టమ్, మన కణాలు, మన బ్లడ్లో కణాలు, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేటెట్స్, అవి బోన్ మ్యారో నుంచి వాటి నుంచి వచ్చే క్యాన్సర్ని బ్లడ్ క్యాన్సర్ అంటారు. ఇది పిల్లల్లో కూడా చేస్తున్నట్టు విన్నాను, కానీ పిల్లల విషయంలో చాలా భయపడుతూ ఉంటారు పేరెంట్స్. సో పిల్లల్లో ఏ కండిషన్లో ఇది చేస్తారంటారు? ఇందాక నేను చెప్పిన కండిషన్స్ అన్ని, ఈ కంజెంటల్ అప్లాస్టిక్ అనీమియా కానీ, బ్లడ్ అక్యూట్ లుకేమియాస్ కానీ, అక్యూట్ మైలాయిడ్ లుకేమియా కానీ, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా కానీ, అన్ని క్యాన్సర్లు కాదు. కొన్ని జెనెటిక్ టెస్టింగ్ ద్వారా మనం కనుక్కున్న క్యాన్సర్లు, బ్లడ్ క్యాన్సర్లు విచ్ రిక్వైర్స్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్, వాటికి చేస్తామండి. అట్లా సేమ్ HLH కానీ ఇవన్నీ చిన్నపిల్లలు ఉంటాయి. యాక్చువల్లీ పెద్దల కంటే చిన్నపిల్లలకి మనం ట్రీట్మెంట్ చేయటం ఈజీ, బికాస్ పిల్లలకి ఫిజియాలజికల్ రిజర్వ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇట్ ఈస్ లిటిల్ ఈజియర్ వెన్ కంపేర్ టు అడల్ట్స్ ఫర్ చిల్డ్రన్. ఈ ప్రొసీజర్ పిల్లలు చేయడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. ఈ బోన్ మ్యారో మార్పిడి అనేది వెన్నుముక మ్యారో ఆపరేషన్ లాంటిదేనా, లేకపోతే ఇది కంప్లీట్ గా డిఫరెంట్ అంటారా? అది సర్జరీ. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సర్జికల్ ప్రొసీజర్ కాదండి. ఇట్స్ ఎ సింపుల్ ప్రొసీజర్. అంటే మన బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇచ్చినట్టే మనం స్టెమ్ సెల్స్ కూడా ఇస్తాము.
సో బేసిక్గా ఇందాక నేను అన్నాను ఆ ప్రొసీజర్ ఎలా చేస్తారన్నది. ముందు కీమోథెరపీ ఇస్తాం. ఇట్స్ కాల్డ్ కండిషనింగ్ కీమోథెరపీ. జబ్బును బట్టి ఆ కీమోథెరపీ వేరీ అవుతుంది. AML ఒకలాగా ఉంటుంది, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అండ్ బ్లడ్ క్యాన్సర్ దాంట్లో ఒకలాగా ఉంటుంది, ఎప్లాస్టిక్ అనీమియా అంటే దాంట్లో ఒకలాగా ఉంటుంది ఈ కండిషనింగ్ కీమోథెరపీ. ఈ థెలసీమియా అని ఉంటుంది, దాంట్లో వేరే రక్తం విరిగిపోతుంది, దాంట్లో కండిషనింగ్ కీమోథెరపీ అంటారు. అది ఇచ్చిన తర్వాత మనం డోనర్ని సెలెక్ట్ చేసుకుంటాం. డోనర్ యూజువల్గా ఎవరు ప్రిఫరబుల్ డోనర్ ఈ పేషెంట్కి, పర్టికులర్లీ యంగ్ డోనర్, యంగ్ పేషెంట్, యంగ్ డోనర్ అండ్ ప్లస్ మేల్ సెక్స్ ప్లస్ HLA మ్యాచ్ అయిన డోనరు, ప్రిఫరబుల్లీ సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న డోనర్. వేరే బ్లడ్ గ్రూప్ కూడా వేరే ఉన్నా మనం ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. సాలిడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే రీనల్లో కానీ హార్ట్లో కానీ ఈ బ్లడ్ గ్రూప్స్ అవసరం వస్తుంది. కానీ మన బ్లడ్ క్యాన్సర్లో ఈ HLA మ్యాచింగ్ ఉంటే సరిపోతుంది. సో బ్లడ్ గ్రూప్ వేరే ఉన్నా పర్వాలేదు, సో మనం ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. అట్లా మనం సరి అయిన రోగిని సెలెక్ట్ చేసుకొని అతనికి టెస్ట్ చేసుకుంటాం. ఆయన బ్లడ్ టెస్ట్ ఎలా ఉన్నాయి, ఈ షుడ్ బి హెల్తీ. సో సేమ్ బ్లడ్ గ్రూప్ లేకపోయినా ఈ షుడ్ బి హెల్తీ. కిడ్నీ ఫంక్షన్స్, లివర్ ఫంక్షన్స్, హార్ట్ ఫంక్షన్స్ అన్నీ చెక్ చేసుకొని ఆయనకి మనం ఒక 4 days ఇంజెక్షన్స్ ఇస్తాం. గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటారు. సో వాటిని పొద్దున సాయంకాలం ప్రిఫరబుల్లీ హాస్పిటల్లో ఇస్తాం అతనికి. ఒక 4 days ఇచ్చిన తర్వాత ఆయన బోన్ మ్యారోలో ఉన్న సెల్స్ బయటకు వస్తాయి, బ్లడ్లోకి వస్తాయి. ఆ బ్లడ్లోకి వచ్చినప్పుడు మనం యూజువల్గా ప్లేటెట్స్ ఎఫెరిసిస్ మెషిన్ ద్వారా కలెక్ట్ చేస్తాం. స్టెమ్ సెల్ ఎఫెరిసిస్ మెషిన్ అంటాము దాన్ని మనం ప్లేటెట్స్ కూడా ఈ డెంగ్యూ వచ్చినప్పుడు ITP అన్నప్పుడు బ్లీడింగ్ టెండెన్సీ ఉన్నప్పుడు ప్లేటెట్స్ కలెక్ట్ చేయడానికి వాడతాం. అట్లానే ఈ స్టెమ్ సెల్ చేయడానికి వాడతాం అన్నమాట. యూజువల్లీ ఈ ప్రొసీజర్ కొంచెం ఒక 2 to 3 hours ఉంటుంది. కలెక్ట్ చేస్తాం స్టెమ్ సెల్స్. అంటే కావలసినంత, అంటే యూజువల్గా ఒక 5 million మినిమం 2.5 million, ఒక 5 million సెల్స్ మనకు కావాలి. సో అవి కలెక్ట్ చేసుకొని మనం ఆ డే 0 అంటాం, -5, -6, 5, 4, 3, 2, 1 అట్లా కీమోథెరపీ డేస్ను పెట్టుకొని డే 0 రోజు మనం సెల్స్ ఇస్తాం. సెల్స్ ఇచ్చిన తర్వాత ఆ స్టెమ్ సెల్స్ వెళ్ళి దే విల్ హోమ్ ద మ్యారో, అంటే బోన్ మ్యారోలోకి వెళ్తాయి. బోన్ మ్యారో నుంచి మళ్ళీ ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది. సో ఆ బ్లడ్ రావడానికి, ప్లేటెట్స్ రావడానికి, WBC రావడానికి టైం పడుతుంది. సో యూజువల్గా 12 days పడుతుంది. దాన్ని ఎన్గ్రాఫ్ట్మెంట్ అంటాం. ఎన్గ్రాఫ్ట్మెంట్ అంటే ఆ సెల్ రికవరీని ఎన్గ్రాఫ్ట్మెంట్, అది ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. యూజువల్లీ కామన్గా అది డే 12 నుంచి డే 16 దాకా పడుతుంది. ఈ టైంలో మనం కండిషనింగ్ కీమోథెరపీ ఇచ్చినాం కాబట్టి మనం పేషెంట్ ఉన్న లోపభూయిష్టమైన సెల్స్ని మనం చంపేశాం కాబట్టి కణాలన్నీ చనిపోతాయి. దాంతోపాటు అతని బ్లడ్ ప్రొడక్షన్ కానీ, WBC ప్రొడక్షన్ కానీ, ప్లేటెట్స్ కానీ ఉండవు 2 weeks దాకా. సో ఆ టైంలో పేషెంట్కి ఇన్ఫెక్షన్ రావడానికి కానీ, బ్లీడింగ్ అవటానికి కానీ, ఈ బ్లడ్ తగ్గిపోవటం కానీ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి మనం జ్వరం వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తాం. సో సమ్టైమ్స్ కాస్ట్లీ యాంటీబయాటిక్స్ ఇస్తాం. తర్వాత యాంటీవైరల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో యాంటీ ఫంగల్ మెడికేషన్ ఇస్తాము. ప్లేటెట్స్ తగ్గినప్పుడు ప్లేటెట్స్ ఎక్కించుకుంటాము. సో అట్లా 12 days 14 days తర్వాత రికవరీ అయిన తర్వాత మనం ఒక 2 weeks అబ్జర్వ్ చేసుకొని దెన్ విల్ డిశ్చార్జ్ ద పేషెంట్. అట్లానే ఈ GVHD అనే కాంప్లికేషన్ ఇందా చెప్పాను నేను. ఈ స్టెమ్ సెల్స్ వల్ల, డోనర్ స్టెమ్ సెల్స్ వల్ల రోగికి, ఆ రెసిపియంట్కి రియాక్షన్ రావచ్చు. దాన్ని GVHD అంటారు. లివర్ డ్యామేజ్ కానీ, గట్ డ్యామేజ్ కానీ, అంటే మోషన్స్ అవుతాయి అన్న, లివర్ ఎంజైమ్స్ పెరగటం ప్లస్ మోషన్స్ రావటం, లివర్ డ్యామేజ్ అవటం, స్కిన్ లీజన్స్ కానీ, చర్మం మీద ర్యాష్ కానీ రావడం జరుగుతుంది. సో అట్లా వచ్చినప్పుడు మనం వెంటనే డయాగ్నోస్ చేసుకొని, వాటికి ఆల్రెడీ ఇవన్నీ రాకుండా మనం మందులు ఇస్తూనే ఉంటాం ఈ GVHD ప్రివెంట్ చేయడానికి. బట్ అయినా కూడా రావచ్చు. వచ్చినప్పుడు మళ్ళీ మనం జాగ్రత్తగా దాన్ని డయాగ్నోస్ చేసుకొని హిస్టోపెథాలజీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసుకొని పలానా మందులు ఇచ్చి దాన్ని కంట్రోల్ చేస్తాం. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లో స్పెషల్ కేసెస్ ఏమైనా చూసారు? ఎందుకంటే ఒకటే రోగమైనా కానీ ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క కాంప్లికేషన్స్ ఉంటుంది, ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో ఆ ప్రాబ్లం అనేది, సో మీరేమైనా స్పెషల్ కేసెస్ని ట్రీట్ చేశారా? స్పెషల్ కేసు నేను చేసామండి. అంటే అన్ని కేసెస్ ఇంపార్టెంటే, బట్ రీసెంట్గా డన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫర్ అంటే ఒక 1 year అవుతుంది చేసి. సో యంగ్ చైల్డ్, ఈయన అరౌండ్ 10 years చైల్డ్, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా పేషెంట్. సో హీ వాజ్ గివెన్ కీమోథెరపీ. ఆయనకు అంతకుముందు కీమోథెరపీ ఇచ్చారు. కీమో ఇచ్చిన తర్వాత అన్ఫార్చునేట్లీ జబ్బు ఒక 12 monthsలో మళ్ళీ వెనక్కి వచ్చేసింది అతనికి. సో దట్ ఈస్ ద లైఫ్, దిట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్.
సో అట్లా వచ్చినప్పుడు అరౌండ్ మనకి 40% 50% ఛాన్సెస్ సక్సెస్ అవుతుంది. సో ఆయనకి స్పెషల్ పద్ధతి అంటే ఇందాక నేను కండిషనింగ్ కీమోథెరపీ అన్నాను. సో కొంతమందిలో రేడియేషన్ ద్వారా కూడా ఈ కండిషన్ కీమోథెరపీ ఇవ్వచ్చు. సో విత్ టెక్నిక్స్ మా రేడియేషన్ ఆంకాలజీ డాక్టర్స్ అట్ స్టార్ హాస్పిటల్, ఇట్స్ స్పెషల్ ప్రొసీజర్ కాల్డ్ టోటల్ బాడీ రేడియేషన్ థెరపీ కండిషనింగ్ ఇచ్చి, then we had done of course the patient has a infection and he had a high fever etc. So antibiotics control chesi, so now he's going back to the school ki veltunadu. Of course it's a very satisfying moment. Hopefully he'll get cured. 1 year gachindi, so 1 year ayipindi, he's in the second year, so he's doing well. So that is one of the satisfying case for us. ఒక కండిషన్ చెప్పారండి. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఒక రోగి అనే వాళ్ళు నార్మల్గానే వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారా? చాలా వరకు 80% to 90% లీడ్ చేయొచ్చండి. దే కెన్ గో బ్యాక్, దే ఆర్ క్యూర్డ్ యాక్చువల్లీ. సో ఈవెన్ క్యూర్ అయ్యే అవకాశం, అందుకే మనం ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు చేస్తామంటే క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ మనం 100 మంది చేస్తే అందరినీ క్యూర్ చేసుకోలేం, కానీ 100 మందిలో కనీసం 60 మందిని మనం క్యూర్ చేసుకోవచ్చు. సో దే కెన్ గో బ్యాక్ టు దేర్ లైఫ్, దే కెన్ హ్యావ్ నార్మల్ లైఫ్. వీ నో దట్ దేర్ బీన్ అథ్లీట్స్ హూ హ్యావ్ డన్ గాట్ ఎ గోల్డ్ మెడల్ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ వచ్చిన తర్వాత. స్విమ్మింగ్లో కానీ ఒలింపిక్స్లో కూడా ఒలింపిక్స్లో కూడా ఒక ఆటగాడికి నాకు పేరు గుర్తు రావట్లేదు, సో ఆయనకు కూడా గోల్డ్ మెడల్ కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దే కెన్ హ్యావ్ నార్మల్ లైఫ్, దే విల్ బి నార్మల్ లైక్ ఎనీ వన్ ఆఫ్ యూ. సో బోన్ మ్యారో మార్పిడి సక్సెస్ రేటు ఎంత ఉంది? సో వాటి ఫలితాలు ఏ అంశాలపై ప్రభావితం చేస్తుందంటే ఏం చెప్తారు డాక్టర్? సో ఓవరాల్ గా అన్ని డిపెండింగ్ ఆన్ ద జబ్బు అండి. అంటే ఇట్స్ డిపెండ్, సపోజ్ క్యాన్సర్స్లో ఏఎంఎల్లో కానీ లింఫోబ్లాస్టిక్ లుకేమియాలో కానీ 60 నుంచి 60% దాకా క్యూరేట్ ఉండింది. సపోజ్ వేరే ఇందాక నేను బ్లడ్ డిజార్డర్స్ అన్నాను, హిమోగ్లోబినోపతీస్ లైక్ థాలసీమియా మేజర్ కానీ, వాటిలో అరౌండ్ 85 to 90%, ఎప్లాస్టిక్ అనీమియాలో కూడా 80 to 90% సక్సెస్ రేట్ ఉంది. అఫ్ కోర్స్ దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ కండిషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రొసీజర్. యంగ్ పేషెంటా, ఎక్కువ ఏజ్ ఉన్న పేషెంటా, సో ఆయనకి హౌ ఈజ్ హిస్ లివర్ ఫంక్షన్స్, హౌ ఈజ్ కిడ్నీ, సో అవి కూడా పేషెంట్ కండిషన్ ఎలా ఉంటుంది, పేషెంట్ జబ్బు కంట్రోల్లో ఉందా, వాటన్ని మీద ఆధారపడుతుంది. సో పలానా జబ్బు ఎప్లాస్టిక్ అనీమియాలో అయితే 80% సక్సెస్ రేట్, థాలసీమియాలో అయితే అరౌండ్ 80% సక్సెస్ రేటు, మెలిగ్నెన్సీస్ లైక్ బ్లడ్ క్యాన్సర్స్లో ఏఎంఎల్ కానీ ఏఎల్ఎల్ కానీ వాటిలో అరౌండ్ 40 to 60% సక్సెస్ రేట్ ఉంటుందండి. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి మెయిన్గా టెస్టులకి చాలా మంది భయపడుతున్నట్లు విన్నాను. సో ఎక్కువ టెస్టులు చేయాల్సిన అవసరం ఉందా? అంటే ఆ ప్రొసీజర్ ముందు మరీ విపరీతమైన ఇన్వెస్టిగేషన్ అవసరం లేదండి. సో బేసిక్గా డోనర్కి కానీ రెసిపియంట్ కానీ కొన్ని టెస్ట్లే, అవేమీ కాంప్లికేటెడ్ టెస్ట్లు ఏం కాదు, నాన్ ఇన్వేజన్ ఓన్లీ మోస్ట్లీ బ్లడ్ టెస్ట్లే ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ డజంట్ రిక్వైర్ వెరీ కాస్ట్లీ ప్రొసీజర్లు, కాస్ట్లీ టెస్టింగ్ కానీ యూజువల్గా అవసరం ఉండదు. వెరీ రేర్ పేషెంట్లో ఉండొచ్చు కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ పేషెంట్ కానీ డోనర్ కానీ స్టార్ట్ చేసే ప్రక్రియకు ముందు పేషెంట్ ఎలా ఉన్నాడు, పేషెంట్ కండిషన్ మనం ముందుకెళ్ళొచ్చా లేదా అని చేసుకోవడానికి టెస్టులు, మ్యాచ్ అవుతుందా, టెస్టింగ్ హెచ్ఎల్ఏ టెస్టింగ్ చేసుకొని మ్యాచ్ అవుతుందా అవన్నీ తెలుసుకోవడానికి టెస్టులు ఉంటాయి. కానీ దీస్ ఆర్ నాట్ వెరీ కాస్ట్లీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ కెన్ ఏబుల్ టు డూ ద టెస్ట్. ఒక 50-60 వేలలో మ్యాక్సిమం స్టెచ్ చేసిన ₹1,00,000 బోత్ పేషెంట్కి డోనర్కి మనం టెస్టింగ్ చేసుకోవచ్చు. సో దీంట్లో డైట్ కూడా ఇంపార్టెంట్. సో డైట్ గురించి కూడా మాట్లాడాలి. ఎటువంటి డైట్ తీసుకోవాలి అంటారు? ఈ టైంలో ట్రాన్స్ప్లాంటేషన్ యూజువల్గా ఎనీ లుకేమియా పేషెంట్స్ కానీ ఆర్ ఎప్లాస్టిక్ అనీమియా పేషెంట్లో కానీ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. సో మొదటి నుంచి మేము ఏం జాగ్రత్తలు చెప్తామంటే యూ షుడ్ టేక్ కుక్డ్ ఫుడ్, ఏదర్ బాయిల్డ్ కానీ ఫ్రైడ్ కానీ అట్లా పచ్చి తినొద్దని చెప్తాం, పచ్చి తినొద్దని చెప్తాం. ఒకవేళ పచ్చి తినమని చెప్పినా కూడా అంటే రా వెజిటబుల్స్ రా ఫ్రూట్స్ తినొద్దని చెప్తాం. కానీ కొన్ని అలౌడ్ లైక్ యాపిల్ విచ్ హాజ్ అ కవర్, యాపిల్ కానీ ఆరెంజ్ కానీ బనానా కానీ, సో వీటిని ఈజీగా మనం ఈజీగా తీసేసుకోవచ్చు. సో ఇవి తినమని చెప్తాం. బట్ పచ్చివి యూజువల్గా అంటే రా ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. రా ఫుడ్స్ కానీ రా వెజిటబుల్స్ కానీ వాటిని అవాయిడ్ చేయమని చెప్తాం. సో ఇంతకుముందు చెప్పారు మీరు గ్రూప్తో సంబంధం లేదు కానీ బట్ ఇచ్చే డోనర్ చాలా హెల్దీగా ఉండాలని చెప్పారు. కుటుంబ సభ్యులు ఎవరైనా ఇవ్వచ్చు అని చెప్పారు. సో ఆ కుటుంబ సభ్యులు కనుక ఒకవేళ సరిపోల్చిపోతే ఏం చేయాలి ఆ కండిషన్లో?
సో ఒకటి మనం జనరల్గా ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి డోనరు అండ్ పేషెంట్కి హెచ్ఎల్ఏ టెస్టింగ్ అని చేపిస్తామండి. సో హెచ్ఎల్ఏ మ్యాచ్ అవ్వాలి. హెచ్ఎల్ఏ మ్యాచ్ అయితే సో ద సక్సెస్ రేట్ విల్ బి మోర్. మ్యాచ్ కాకపోతే కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో హెచ్ఎల్ఏ మ్యాచ్ లేనప్పుడు విల్ సర్చ్ ఫర్ ఎ డోనర్. డోనర్ అంటే మ్యాచ్డ్ మడ్ అంటాం, మ్యాచ్డ్ అన్రిలేటెడ్ డోనర్. మ్యాచ్ అవుతుంది బట్ ఈజ్ అన్రిలేటెడ్ డోనర్. ఎలా చేస్తాం? దెర్ ఆర్ రిజిస్ట్రీస్, అంటే ట్రాన్స్ప్లాంట్ రిజిస్ట్రీస్ అని ఉన్నాయండి. హెచ్ఎల్ఏ రిజిస్ట్రీస్ ఇన్ అవర్ కంట్రీ. ధాతి రిజిస్ట్రీ అని వేరే దేశాల్లో కూడా ఉన్నాయి. DKMS, ఇట్స్ జర్మన్ బేస్డ్ రిజిస్ట్రీ, ఇట్స్ కాల్డ్ DKMS. అండ్ అదర్ ఈస్ అ నేషనల్ NMDP, ఇట్స్ అన్ అమెరికన్ ప్రోగ్రామ్, నేషనల్ మెడికల్ డోనర్ ప్రోగ్రామ్. సో వీ డూ ద హెచ్ఎల్ఏ టెస్టింగ్ చేసి మనం వాళ్ళకి పంపుతాం. సో ధాత్రికి కానీ వేరే రిజిస్టర్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇండియన్ రిజిస్ట్రీ ఇస్ ధాత్రి కాబట్టి వీ ట్రై టు విల్ సెండ్ ఇట్ టు ధాత్రి. దెన్ దే విల్ సర్వ్. వాళ్ళ దగ్గర ఒక దే హ్యావ్ లైబ్రరీ ఉంటుంది. దే హ్యావ్ హెచ్ఎల్ఏ లైబ్రరీ వేర్ ద డోనర్స్ హ్యావ్ రిజిస్టర్డ్ టు డొనేట్ ద స్టెమ్ సెల్స్. సో వాళ్ళ హెచ్ఎల్ఏలు టైప్ చేసుకొని వాళ్ళు పెట్టుకొని ఉంటారు. సో మనం పంపించినప్పుడు అవి మనం మ్యాచ్ చేస్తారు. కంప్యూటర్స్ ప్రోగ్రామ్ ద్వారా మ్యాచ్ చేసి ఇఫ్ దేస్ అవైలబుల్ మ్యాచ్ ఆర్ సింగిల్ యాంటీజెన్ మిస్ మ్యాచ్ ఉన్నా కూడా మనకు పంపిస్తారు. మనం దాన్ని అప్పుడు మనం డోనర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ అది దొరకలేని పక్షంలో ఒకసారి ఈ హ్యాప్లో ఐడెంటికల్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చేస్తాం. అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, యూజువల్గా హాఫ్ సగం డెఫినెట్గా మదర్ నుంచి కానీ ఫాదర్ నుంచి కానీ వచ్చి ఉంటుంది. సో డెఫినెట్గా ఈ ఫ్యామిలీ మెంబర్స్కి 50% మ్యాచ్ అయి ఉంటాము. సో అట్లా స్పెషల్, దట్స్ న్యూ న్యూ టెక్నిక్ హ్యాప్లో ప్రొసీజర్లో. ఇట్స్ కాల్డ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కీమోథెరపీ ఇస్తాం. ఇట్స్ కాల్డ్ PTCY. ఇట్స్ అ వెరీ స్పెషల్ ప్రొసీజర్, సింపుల్ ప్రొసీజర్, బట్ ఇట్ వాజ్ ఆ ప్రొసీజర్ని జాన్ హాప్కిన్స్లో కనుక్కున్నారు. సో ఆ ప్రొసీజర్ ద్వారా న్యూ టెక్నిక్ ద్వారా మనం హ్యాప్లో ఐడెంటికల్ని ఆల్మోస్ట్ మ్యాచ్డ్ అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్కి సిమిలర్ సక్సెస్ రేట్ ద్వారా మనం చేసుకోగలుగుతున్నాం ఇప్పుడు. సో ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది క్యాన్సర్ వారికి కాకుండా బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా చేస్తారు అని చెప్తున్నారు. సో ఆ తర్వాత రెడ్ బ్లడ్ సెల్స్ అనేది బిల్డ్ అవుతాయి అని చెప్తున్నారు. దీన్ని అసలు ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒక మాటలో చెప్పాలి అంటే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనుకోవాలా, ఏమంటారు? హెమటాలజికల్ డిజార్డర్, బ్లడ్ డిజార్డర్స్ అండి. బ్లడ్ క్యాన్సర్, హెమటాలజీ నా స్పెషాలిటీ హెమటాలజీ అండి. హెమటాలజీ ఇంక్లూడ్స్ hemato-oncology, that means blood cancers, called lymphomas, myelomas, అవి. రెండోది బ్లడ్ డిజార్డర్స్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ప్రొసీజర్ లైక్ ఎప్లాస్టిక్ అనీమియా అంటే కణాలు ఉత్పత్తి అవు, ఈ మూల కణాలు సంఖ్య తగ్గిపోయి ప్లేటెట్స్ రావటం కానీ బ్లడ్ రావటం కానీ WBC రావటం తగ్గిపోతుంది. ఇట్స్ కాల్డ్ ఎప్లాస్టిక్ అనీమియా అంటారు. ఎప్లాస్టిక్ అనీమియా అది మళ్ళీ రెండు రకాలు. కంజెంటల్, పుట్టుక ద్వారా కూడా వస్తుంది. అంటే పుట్టుక ద్వారానే జెనెటిక్ డిఫెక్ట్ వల్ల ఆ స్టెమ్ సెల్స్ ఉత్పత్తి అవ్వవు. వాటిని ఫ్రాంకోనిస్ అనీమియా, డిస్కెరటోసిస్ కంజెనిటా అని అంటారు. సో ఉత్పత్తి ఉండదు కాబట్టి, స్టెమ్ సెల్ ఉండవు కాబట్టి మనం వేరే వాళ్ళ స్టెమ్ సెల్స్ తీసుకుని వాళ్ళకి ఇస్తాం. అదర్ కామన్ డిజార్డర్ అంటే హిమోగ్లోబినోపతిస్, థెలసీమియా అంటారు. ఆ స్టెమ్ సెల్ డిఫెక్ట్ వల్ల హిమోగ్లోబిన్ సరిగ్గా ఉత్పత్తి అవుతుంది కానీ డిఫెక్టివ్గా ఉంటుంది, అది కంటిన్యూస్గా విరిగిపోతుంది. సో అందుకని ఈ థెలసీమియా మేజర్ వ్యాధి ఉన్న వాళ్ళు యూజువల్గా పిల్లలు 3 నెలలకి మనం బ్లడ్ తగ్గిపోతుంది. సో ఆ టైంలో మనం బ్లడ్ ఎక్కించుకొని ఆ టెస్టింగ్ ద్వారా మనం ఆ జబ్బు కనుక్కుంటాం. సో కానీ వాళ్ళకి రెగ్యులర్గా అవసరం పడుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనం ఈ మ్యాచింగ్ హెచ్ఎల్ఏ టెస్టింగ్ చేసుకొని వాళ్ళ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెల ద్వారా మనం ఈ ప్రొసీజర్ చేయొచ్చు. సో క్యూర్ చేసుకో టోటల్గా. సో వాళ్ళకి మళ్ళీ బ్లడ్ ఎక్కించే అవసరం ఉండదు. ఎప్లాస్టిక్ అనీమియాలో ఒకసారి సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ బ్లడ్ అవసరం పడటం అట్లా జరగదు. సో ఆల్మోస్ట్ ఈ బ్లడ్ డిజార్డర్స్లో ఈ non-malignant blood disorders, you have much more success rate, and once they are success, they are likely to be cured for their life. సో ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లో మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి సార్. ఎందుకంటే మీరే స్టేట్లో ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారని కూడా చెప్పారు కదా, సో దాని గురించి చెప్పండి. So, I mean, at Star Hospital, we have a team, large team of doctors, which I head the transplant program. So, we have done about 25 to 30 transplant procedures at Star Hospital with a good success rate about 60 to 70%. And as a personally, I have done about more than 100 transplants. So, we have not only me, it's about our team and the team at the nursing team and our hospital staff. They take care of our patients, and we have a well-equipped rooms and well-equipped technology to take care of the patients.
అసలు బోన్ మ్యారో మార్పిడి అంటే అసలు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్లు అందరూ టెన్షన్ పడతారు, అందరిలో భయం ఉంది. సో ఇది ప్రాసెస్ చాలా చిన్నది అని చెప్తున్నారు కానీ భయం మాత్రం చాలా ఉంది. సో ఏం చెప్తారు ప్రేక్షకులకి ఫైనల్గా చెప్పండి సార్. సో ఒక డిలే చేయటం వల్ల సపోజ్ మన ఎనీ సీరియస్ బ్లడ్ డిజార్డర్స్ డిలే చేయటం వల్ల దే విల్ బికమ్ మచ్ మోర్ రిఫ్రాక్టరీ. ఆ ప్రొసీజర్ చేయడానికి కూడా మనకు అవసరం ఉండదు. సో ఆ కరెక్ట్ టైంలో మనం ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ చేసుకుంటే ద సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. డిలే చేసే కొద్దీ ఆ ఇన్ఫెక్షన్స్ పెరగటం, ఆ జబ్బు మొదలటం అట్లా జరగచ్చు. సో ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్ విల్ సేవ్ లైఫ్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అది చాలా భయపడుతూ ఉంటారు, చాలా చక్కటి అవేర్నెస్ కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. ఇది వాళ్ళ